ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అదృష్టం కలిసి వస్తుంది. ఎవరు ఎన్ని చెప్పినా ఏప్రిల్ నెల చివరి వారంలో సింహరాశి వారి జీవితంలో 100% జరిగేది ఇదే. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం జాగ్రత్త తప్పదు. గోచార గ్రహస్థితుల్లో మార్పుల వల్ల ఏప్రిల్ నెల చివరి వారంలో సింహరాశి వారి విద్య, ఉద్యోగం, వ్యాపారం వంటి వివిధ అంశాలలో ఎటువంటి ఫలితాలను పొందుతారు? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. గ్రహస్థితుల్లో మార్పుల వల్ల ఏప్రిల్ నెల చివరి వారంలో సింహరాశి వారు అదృష్ట యోగాన్ని పొందబోతున్నారు. గురుగ్రహం యొక్క అనుకూల సంచారం వల్ల దైవ కార్యక్రమాలను డబ్బును ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సంతానం అభివృద్ధి పథంలో ఉంటారు. ఇతరులను నమ్మి మోసపోయే విషయాలు ఏప్రిల్ మాసంలో కనిపిస్తున్నాయి. కనుక సింహరాశి వారు ఎవరిని పడితే వారిని గుడ్డిగా నమ్మకుండా ఉండడం మంచిది. ఆన్లైన్ సైట్లో కావచ్చు, మార్కెట్స్లో కావచ్చు, తక్కువ రేటుకి వస్తుందని చెప్పి ఏదైనా వస్తువు కొనుగోలు చేసినట్లయితే అది ఎక్కువ కాలం పని చేయకుండా ఉండడం వల్ల నష్టాన్ని ఎదుర్కొంటారు. కనుక మార్కెట్లో చూపించే డిస్కౌంట్లను చూసి మోసపోవద్దు. ఎదుటి వారికి అప్పు ఇచ్చే ముందు వారు నిజంగానే అవసరం ఉండి అడుగుతున్నారా లేదా వ్యసనాలకు బానిసై అడుగుతున్నారా అనే విషయాన్ని ఆలోచించడం మంచిది. మీతో మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనను మీరు తెలుసుకోవడం మంచిది. ఈ సమయంలో స్థిరాస్తులను అమ్మి అంతేకాకుండా ధనలాభాన్ని పొందుతారు. విదేశాలకు వెళ్తారు. ఇంట్లో ఉన్న వాహనాలను రిపేర్ చేయించవలసి వస్తుంది. తండ్రి ఆరోగ్యం విషయంలో సింహరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. సంతానం విషయంలో ఎక్కువగా ఖర్చు అవుతుంది. వాళ్ళ చదువు కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, వృత్తి ఉద్యోగాల కోసం కావచ్చు. ఈ రాశిలో ముఖ్యంగా ఈ సమయంలో సింహరాశి వారికి అధికంగా ఖర్చు అయితే కనిపిస్తుంది. ఆడంబరాల కోసం, అంతేకాకుండా కుటుంబ అవసరాల కోసం, అలాగే కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనడం కోసం, అలాగే విహారయాత్రలకు కూడా ఎక్కువగా ఈసారి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అధికంగా ఖర్చు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా స్నేహితులతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అనవసరంగా డబ్బు ఖర్చయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితులకు అప్పు ఇవ్వడం వల్ల లేదా మధ్యవర్తిత్వం వహించడం వల్ల ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఫైనాన్స్ విషయంలో సింహరాశి వారు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న మనస్పర్ధలు ఈ సమయంలో తొలగిపోతాయి. స్థిరాస్తి విషయంలో వాగ్వాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఏ విషయమైనా సరే ఇంట్లో కూర్చొని తోబుట్టువులతో సామరస్యంగా పరిష్కరించుకోవడం మంచిది. అనుకోకుండా ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. స్త్రీలకు చాలా అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. సినిమా రంగంలో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. ఆకర్షణీయంగా కనపడడం వల్ల సినిమా రంగంలో ఉన్నవారు మంచి ప్రాజెక్టులని పొందుతారు. చేసిన ప్రాజెక్టులు కూడా ఘన విజయాన్ని సాధిస్తారు. ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. సంగీత దర్శకులకు, డబ్బింగ్ ఆర్టిస్టులకు ఈ సమయంలో మంచి అవకాశాలు వస్తాయి. వివాహం కాని స్త్రీ పురుషులకు ఈ సమయంలో వివాహమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనపరంగా రావాల్సిన బాకీలన్నీ వసూలవుతాయి. భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో ఒక విషయంలో అవగాహన లోపం వల్ల గొడవ జరిగే అవకాశాలు సూచిస్తున్నాయి. కనుక ఒకరు కోపంలో ఉంటే మరొకరు శాంతంగా ఉండడం, పరిస్థితులను అవగాహన చేసుకోవడం మంచిది. ఒకరినొకరు గౌరవించుకోవడం వల్ల కుటుంబంలో ఎటువంటి సమస్యలు ఉండవు. వైవాహిక జీవితం అన్యోన్యంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని కూడా జీవిత భాగస్వామితో చర్చించడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మూడో వ్యక్తి జోక్యం వల్ల వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బయట విషయాలను తీసుకువచ్చి ఇంట్లో చర్చించడం వల్ల ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కనుక బయటి విషయాలను బయట వదిలేయాలి. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల గురించి ఆలోచించడం, కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయం గడపడం మంచిదనే విషయాన్ని సింహరాశి వారు గ్రహించాలి. కోర్టు తగాదాల్లో ఏవైనా స్థిరాస్తులు ఉన్నట్లయితే ఈ సమయంలో అనుకూలమైన తీర్పుని పొందుతారు. కానీ గట్టిగా ప్రయత్నించవలసిన అవసరం ఉంటుంది. ఆర్థికంగా లాభం పొందే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆర్థికంగా విశేషమైన అభివృద్ధిని పొందుతారు. సింహరాశి వారు ఎంత ఆదాయాన్ని సంపాదించినా సరే 35% ఆదాయం అనవసరంగా ఖర్చవుతుంది. అనవసర ఖర్చు ఎక్కడ జరుగుతుంది అనే విషయాన్ని ఆలోచించి ఖర్చుల విషయంలో జాగ్రత్త పడడం మంచిది. మానసికంగా కాస్త ఆందోళన ఉంటుంది. సింహరాశి వారు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. జ్వరము, వేడికి సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. కనుక ఎక్కువగా నీళ్లను తాగడం, సమయానికి సరైన ఆహారం తీసుకోవడం, సమయానికి నిద్రపోవడం వంటివి చేయాలి. ప్రతిరోజు యోగా, వ్యాయామం చేయడం వల్ల
సింహరాశి వారి ఆరోగ్యం మరింతగా మెరుగుపడుతుందని చెప్పవచ్చు. ప్రతి విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించకుండా ఉండడం మంచిది. మీ గురించి కూడా ఆలోచించుకోవడం, శ్రద్ధ తీసుకోవడం మంచిది. అలాగే వ్యాపారంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టినా నష్టపోయే అవకాశాలే కనిపిస్తున్నాయి. కనుక పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టడం మంచిది. శత్రువులందరూ మిత్రులవుతారు. ధార్మిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేసినట్లయితే మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ఇప్పుడే చదువు పూర్తయి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న ఫ్రెషర్స్ కు ఇది అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. స్త్రీలకు మానసిక ఆందోళన ఉంటుంది. పిల్లల యొక్క ఆలోచన విధానం పెరిగే విధంగా పరిస్థితులను కల్పించాలి. దీనివల్ల సింహరాశి వారి సంతానం యొక్క సృజనాత్మకత పెరుగుతుంది. నూతన వాహనాన్ని కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. నూతన వస్త్రాభరణం, సువర్ణాభరణాలను కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణం చేయాలనుకునే వారు ఈ సమయంలో ఖచ్చితంగా గృహ నిర్మాణం చేస్తారు. విదేశాలలో చదువుకునే విద్యార్థులకు కూడా మంచి ఉద్యోగాన్ని పొందుతారు. ఏప్రిల్ నెల చివరి వారంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం సింహరాశి వారు చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే ప్రతి శుక్రవారం దుర్గాదేవికి కుంకుమార్చన చేయడం వల్ల సింహరాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. లలితా సహస్రనామాలు పారాయణం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహంతో అనుకున్న పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు. పార్వతీ పరమేశ్వరులని ఆరాధన చేయడం వల్ల సింహరాశి వారు మంచి ఫలితాలను పొందుతారు. సోమవారం రోజు శివాలయానికి వెళ్లి పాలాభిషేకం చేసి బిల్వ పత్రాలను సమర్పించినట్లయితే మహాశివుని అనుగ్రహంతో విశేషమైన విజయాలను సాధిస్తారు. గురువారం రోజు సాయిబాబా ఆలయానికి వెళ్లి ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టినట్లయితే సింహరాశి వారికి గురుగ్రహం యొక్క అనుకూలత పెరిగి విశేషమైన అదృష్టం వరిస్తుంది. ఈ సమయంలో ఎదురయ్యే ప్రతికూల పరిస్థితులను శుభ ఫలితాలుగా మార్చుకోవడానికి సింహరాశి వారు చేయవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే రాహు ఆరాధన చేయాలి. గురుగ్రహం యొక్క స్తోత్రం చదవడం వల్ల విశేషమైన సంపదలు కలుగుతాయి. అనవసర ఖర్చులు జరగకుండా పొదుపు చేయడానికి చేసే ఆలోచనలన్నీ ఫలిస్తాయి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుతూ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్లయితే సింహరాశి వారు కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి. మంగళవారం లేదా శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారి ముందు తమలపాకు దీపాన్ని వెలిగించినట్లయితే ఇంట్లో ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి విశేషమైన ఆర్థిక అభివృద్ధిని పొందుతారు. సకల సంపదలు కలుగుతాయి. సో చూశారు కదండి, గోచార గ్రహస్థితుల మార్పుల వల్ల ఏప్రిల్ నెలలో చివరి వారంలో సింహరాశి వారి విద్య, ఉద్యోగం, వ్యాపారం వంటి వివిధ అంశాలలో ఎటువంటి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సింహరాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు గనక మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దామండి.